తిరుమల చరిత్ర కలియుగ ప్రత్యక్ష దైవం. కలియుగ ప్రత్యక్ష దైవం. కలియుగంలో భూమిపై ప్రత్యక్షంగా భక్తులకు దర్శనమిచ్చే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రమే. శ్రీవారి దర్శనం కలిగితే పాపక్షయం అవుతుంది. భూమిపై వైకుంఠం తిరుమలని భూలోకంగా పిలుస్తారు. గర్భగుడిలో ఉండే శ్రీవారి మూర్తి స్వయంగా ఏర్పడినది. భగవంతుడు స్వయంగా నివాసం చేసే ఒక్క క్షేత్రం భూమి మీద ఉంది అంటే అది తిరుమలే. శేషాచల పర్వతాలు. ఆదిశేషుడి రూపం. తిరుమల ఏడుకొండలు అనేవి ఆదిశేషుని శరీర భాగాలు. గరుడపక్షి ఆకాశం మీద తిరుగుతాడు. శేషుడు భూమిని అంటుకుని కాపాడుతాడు. వెంకటాద్రి అంటే శ్రీ వెంకటేశ్వరుడి ఆవాసమైన ఆదిశేష పర్వతాలు. శేషాద్రి ఆదిశేషుని తలభాగం. నీలాద్రి నీలాదేవి నివాస స్థలం. గరుడాద్రి గరుడుని ఆరాధనా స్థలం. అంజనాద్రి అంజనాదేవి తపోభూమి. వృషభాద్రి వృషభుడు నివాసం. నారాయణాద్రి శ్రీ నారాయణ స్వామి తపస్సు చేసిన ప్రదేశం. వెంకటాద్రి స్వామివారి ప్రధాన స్థలం. 7 కొండలు, సప్తగిరులు. మనిషిలో ఉన్న 7 దేహధాతువులు, 7 లోకాలు, 7 ప్రకృతి తత్వాలను సూచిస్తాయని ఓ ఆధ్యాత్మిక భావన. భూమి మీద వైకుంఠాన్ని సూచించే ఈ 7 కొండలు శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయం భాస్వరం గల వేదిక. వరాహస్వామి ఆధిపత్యం. తిరుమల క్షేత్రానికి వరాహస్వామి అధిపతి. శ్రీవారికి ముందు వరాహస్వామిని దర్శించడం సాంప్రదాయం. భూమిని రక్షించిన వరాహస్వామి తిరుమల మీద క్షేత్రపాలకునిగా ఉంటున్నాడు. పురాణాల ప్రకారం ఒకప్పుడు హిరణ్యాక్ష అనే రాక్షసుడు భూమాతను తన బలంతో పాతాళంలో దాచిపెట్టాడు. భూమిని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించాడు. విష్ణువు వరాహ స్వరూపంలో పాతాళ లోకానికి వెళ్ళి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని తన దంతాలతో పైకి తీసి భూమి మీద ప్రతిష్ఠించాడు. భూమిని రక్షించిన తరువాత భూమాత భగవంతుని ఆశీస్సులు పొందింది. భూదేవి ఆనందంతో ఈ భూమి మీదే ప్రభు అని చెప్పడంతో వరాహస్వామి భూమిని తన ఆధీనంగా స్వీకరించాడు. అప్పట్లో శేషాచల పర్వతాలు అవతరించాయి. ఆదిశేషుని రూపంగా ఆ పర్వత శ్రేణులు ఏర్పడ్డాయని పురాణగాథ. వరాహస్వామి ఆ శేషాచల పర్వతాలపై తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత కాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండలపై వాసనం చేయాలని అనుకుంటే ముందుగా అక్కడ ఉన్న వరాహస్వామి అనుమతి తీసుకున్నాడు. వరాహస్వామి దయచేసి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి నివాసం అనుమతించాడు. అయితే ఓ నిబంధన విధించాడు. ఇక్కడ ప్రతిరోజు నాకే ముందు పూజలు నైవేద్యాలు జరగాలి అని వరం తీసుకున్నాడు. ఆనాటి నుండి తిరుమలలో ముందుగా వరాహస్వామి దర్శనం చేసి తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం ఆనవాయితీగా మారింది. ఈ విధంగా వరాహస్వామి ఆలయం తిరుమల పవిత్రతకు పునాది వంటిదిగా నిలిచింది. కుబేర అప్పు హుండీ ప్రత్యేకత. స్వామివారు తన కళ్యాణానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నారు అనే పురాణ కథ ప్రకారం భక్తులు హుండీలో సమర్పించే ధనం స్వామివారి అప్పు తీర్చడంలో భాగం. తిరుమల హుండీ ఆదాయం ప్రపంచంలోనే అత్యధికమైనదిగా గణన పొందింది. శ్రీనివాసుడు భూలోకంలో పద్మావతీ దేవిని పెళ్లి చేసుకునే సమయం ఆసన్నమైనది. శ్రీవారి వివాహాన్ని వైభవంగా నిర్వహించాలనే ఆలోచనతో అవసరమైన ధనం సమకూర్చేందుకు శ్రీనివాసుడు కుబేరుని వద్దకు వెళ్ళాడు. కుబేరుడు అనగా ధనాధ్యక్షుడు, సమస్త సంపదలకు అధిపతి. శ్రీవారిని కుబేరుని ముందుకు వెళ్ళి తన కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ధనాన్ని అప్పుగా అడిగాడు. తనపై అపారమైన భక్తి ఉన్న కుబేరుడు అది నిరాకరించలేకపోయాడు. అయితే కొన్ని నిబంధనలతో అప్పు మంజూరు చేశాడు. కుబేరుడు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలి. అప్పు చెల్లించే వరకు తిరుమల క్షేత్రంలో నీవు నివసిస్తూ భక్తుల నుండి సమర్పణలు స్వీకరించవచ్చు. భక్తుల కొరకు భోగం, నైవేద్యం, సేవ నిరంతరం కొనసాగించాలి. శ్రీవారి ఈ నిబంధనలన్నింటినీ అంగీకరించి అప్పు తీసుకుని నారాయణవనం వద్ద పద్మావతీ దేవితో వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించాడు. ఈ అప్పు చెల్లించేందుకు భక్తులు నేటికీ స్వామివారికి హుండీలో సమర్పణలు ఇస్తున్నారని పురాణ ప్రబంధాలు చెబుతున్నాయి.
హుండీకి భక్తులు సమర్పించే ప్రతి నాణెం కూడా కుబేరుని అప్పును తీర్చడానికనే నమ్ముతున్నారు. శ్రీ మహావిష్ణువు కలియుగంలో భూలోకానికి అవతరించి శేషాచల పర్వతాన్ని తిరుమల శైలంగా ఎంచుకొని అక్కడ శ్రీనివాసునిగా నివాసమున్నాడు. కాలక్రమంలో భూదేవి అవతారమైన శ్రీ పద్మావతి తల్లి వివాహం చేసుకోవాలన్న సంకల్పం ఏర్పడింది. తిరుచానూరు సమీపంలోని నారాయణవనం అనే ప్రాంతంలో అక్షరరాజు అనే రాజు పాలన సాగించేవాడు. అతనికి భూదేవి అవతారమైన పద్మావతి తల్లి జన్మించింది. అమ్మవారు బాల్యంలోనే దేవతా గుణాలతో పెరిగింది. ఒకనాడు పద్మ సరోవరంలో స్నానానికి వెళ్ళిన ఆమెను శ్రీనివాసుడు దర్శించి తన హృదయం అమ్మవారి ప్రేమలో పడిపోయాడు. శ్రీవారు తన మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నించాడు. పద్మావతి తల్లి కూడా స్వామివారి గుణగణాలను తెలుసుకుని స్వామిపై ఆకర్షితురాలైంది. ఈ ప్రేమ కథను తెలుసుకున్న అక్షరరాజు మహారాజు తన కుమార్తెకు శ్రీనివాసునితో వివాహం అంగీకరించాడు. అయితే కళ్యాణానికి ధనవసతి అవసరమై శ్రీనివాసుడు కుబేరు వద్దకు వెళ్ళి అప్పుగా ధనం తీసుకున్నాడు. ఈ ధనంతో మహావైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించాడు. కళ్యాణ ఘట్టం విశేషాలు: వధూవరులు రత్నాభరణాలతో అలంకరించబడ్డారు. సప్త ఋషులు, దేవతలు, మహర్షులు అన్నీ వేదికపై ప్రత్యక్షమయ్యారు. మంగళ వాయిద్యాల మధ్య మంగళస్థానం ఏర్పాటైంది. బ్రహ్మ, శివుడు సహా అన్ని దేవతలు ఆశీర్వచనమిచ్చారు. పద్మావతి తల్లి భూదేవి స్వరూపిణిగా ఆరాధింపబడింది. ఈ విధంగా శ్రీనివాసుడు భూలోకంలో పద్మావతిని వధువుగా స్వీకరించి భక్తులకు కళ్యాణకారకుడిగా నిలిచాడు. తలకట్టు సాంప్రదాయం: భక్తులు తల నైవేద్యం చేయడం ద్వారా అహంకారాన్ని త్యజించి దేహానుభూతిని వదిలి స్వామికి శరణాగతి తెలియజేస్తారు. తలనీలాల కథ: శ్రీనివాసుడు భూలోకంలో అవతరించి తిరుమల కొండలపై తపస్సు చేస్తూ జీవించేవాడు. అప్పుడు ఒకరోజు గంధర్వ కుమారి నీలాదేవి అక్కడకు వచ్చి స్వామివారిని దర్శించింది. ఆమె స్వామివారిపై పరమ భక్తి కలిగి తన అందమైన వెంట్రుకలను అర్పించాలనుకుంది. ఒక సందర్భంలో వెంకటేశ్వరుని తలపై గాయం ఏర్పడిందని చెబుతారు. దాన్ని కప్పేందుకు నీలాదేవి తన వెంట్రుకలను సమర్పించి వాటితో స్వామివారి తలను కప్పినట్టు కథ ఉంది. ఈ కథలో నీలాదేవి సమర్పించిన వెంట్రుకలు స్వామివారి శిరస్సుకు శాశ్వతంగా ఒక ఆభరణంలా మారాయని పురాణ గాథ. ఈ సంఘటన అనంతరం భక్తులంతా తమ వెంట్రుకలు తీసి స్వామివారికి సమర్పించడం ప్రారంభించారని చెబుతారు. నీలాదేవి అర్పించిన వెంట్రుకలు గుర్తుగా భక్తులు తమ నీలాలను మొక్కుగా సమర్పిస్తారని నమ్మకం. అన్నదానం: భక్తులకు అన్నప్రసాదం తిరుమలలో నిత్య అన్నదానం పరంపర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కలియుగంలో దైవసేవలో అన్నదానం మహత్తరమైనది. తిరుపతి భక్తి విశేషాలు: గోవిందా గోవిందా అనే నినాదంతో భక్తులు స్వామిని పిలవడం ప్రత్యేకంగా గుర్తించవచ్చు. తిరుపతి ఆలయం పురాణ ప్రామాణికత అంశం విశిష్టత: గర్భగుడి మూర్తి స్వయంకృత గర్భగుడి దృష్టి, వెంకటాచల శిఖరం, నిత్య పూజలు, వైశాఖన ఆగం ప్రకారం నిర్వహించబడే నిత్య సేవలు, వేదపారాయణం, నిత్యనాది జరుగుతుంది. హుండీ ఆదాయం ప్రపంచంలో అత్యధికంగా వస్తుంది. గర్భగుడిలో స్వామివారి రహస్య విశేషాలు: స్వామివారి మూర్తి స్వయంభూ. గర్భగుడిలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం మానవ చేతితో తయారు చేయబడినది కాదు. ఇది స్వయంగా ఆవిర్భవించిన మూర్తి. శేషాచల శిఖరంపై భూమిలోంచి వెలసిన శిలారూపాన్ని ప్రత్యక్షంగా దర్శించగలగడం అంటే అదృష్టం. తీర్థాల ప్రాధాన్యత: హిందూ ధర్మంలో తీర్థయాత్ర అంటే పుణ్య ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా పాప విమోచనం పొందడం. తీర్థాలలో స్నానం చేస్తే శరీర మనస్సు పవిత్రమవుతుందని నమ్మకం. తీర్థాల చుట్టూ పూర్వకాలంలో మహర్షులు తపస్సులు చేసి స్వామిని దర్శించుకున్నట్టు పురాణాల్లో తిరుమలలో ఉన్న ప్రముఖ తీర్థాల ప్రత్యేకతలు: పాప వినాశనం తీర్థం. అర్థం: పాపాలను తొలగించే తీర్థం. ప్రత్యేకత: ఇక్కడ స్నానం చేస్తే పూర్వజన్మ పాపాల వరకు నశిస్తాయని నమ్మకం. ఈ జలంలో దేవతలు స్నానం చేసి పవిత్రత పొందారని కథ ఉంది. ఆకాశగంగ తీర్థం. ప్రత్యేకత: ఈ నీటిని స్వామివారి అభిషేకానికి వినియోగిస్తారు. పురాణ ప్రాముఖ్యత: గంగాదేవి భూమిపైకి వచ్చినప్పుడు అష్టదిగ్గజాలతో పాటు ఇక్కడ ప్రవహించిందని విశ్వాసం. ఇతర విశ్వేశం: ఇది 24 గంటలు ప్రవహించే ఒక ఎండని జలధార.
చక్రతీర్థం ప్రత్యేకత. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఇక్కడ వేసిన స్థలంగా భావిస్తారు. ధర్మార్థం. ఇది పాపనాశనం చేసే తీర్థం. అక్కడ నడవడం స్వామివారి త్రినేత్ర దర్శనం వలె ఫలితం ఇస్తుంది. జపాల తీర్థం ప్రత్యేకత. ఇది తపస్సు చేసేందుకు శుభప్రదమైన స్థలం. పురాణ విశ్వాసం. జపాల మహర్షులు ఇక్కడ తపస్సు చేసి స్వామిని దర్శించుకున్నారు. గోగర్భ తీర్థం ప్రత్యేకత. ఇది గొర్రె గర్భ రూపంలో ఉన్న జలాశయం. ఇక్కడ స్నానం చేస్తే జనన మరణ చక్రం నుండి విముక్తి కలుగుతుందని నమ్మకం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ. Please like, share, subscribe our channel. Thank you.